దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతాదేవి పరమ భక్తుడు మన్నే గోపి యాదవ్ తన కూతురు సాన్విక పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వైభవంగా పూజలు నిర్వహించారు. అలాగే వందలాది మంది ప్రజలు అన్నప్రసాదాలు అందించారు. కంటోన్మెంట్ పరిధిలో గల న్యూ బోయిన్పల్లి నివాసి మన్నే గోపి యాదవ్ మండపాన్ని ఏర్పాటు చేసి మండపంలో శ్రీ దుర్గామాతాదేవి ప్రతిమలు ఏర్పాటు చేసుకుని శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మారు 11వసారి దుర్గామాతాదేవి ఉత్సవాలు నిర్వహిస్తూ మంగళవారం నాడు గోపి యాదవ్ తన కూతురు సాన్విక జన్మదినం పురస్కరించుకుని మండపం వద్ద 1500కు పైగా అన్నదానం చేసి తన భక్తిని మరొక మారు చాటుకున్నారు. మన్నే గోపి యాదవ్ తన సతీమణి నిఖిత, తల్లిదండ్రులు మన్నే ముత్యాలు, పద్మ, దుర్గామాతాదేవికి లక్ష్మీదేవి అలంకరణలో ఎంతో చూడముచ్చటగా భక్తి పారవస్యం పొందే విధంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కేవలం న్యూ బోయన్పల్లిలోని సంజీవయ నగర్ కాలనీలో చిన్న తోకట, సీతారామపురం, కడక్పుర తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించారు. మన్నే గోపి యాదవ్ ఈ సందర్భంగా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులకు శాలువాలు కప్పి సన్మానించారు. మన్నే గోపి యాదవ్ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని సందర్భంగా సేవలు అందించారు. శ్రీధర్ యాదవ్ జగదీష్ కొడుకు హలో స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు గోపి యాదవ్. మేము న్యూ బోయిన్పల్లిలో ఉంటాము. నేను అమ్మవారిని పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నాకు రంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరణ చేసుకొని నేను 11వ సంవత్సరం ఇది పెట్టడము, అమ్మవారిని అలంకరణ చేసుకోవడం నాకు చాలా ఇష్టము, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు 11వ సంవత్సరం నుంచి అమ్మవారు నా ఇంట ఉండి ప్రతి ఒక్కటి కూడా నన్ను నడిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా నాకు ఎలాంటి ఆటంకాలు రాలేవు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా బోయిన్పల్లిలో నేను అమ్మవారిని పెట్టినందుకు ఇంకా చాలా సంతోషం.